ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 9 and verse 10. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. విచ్ డూయత్ గ్రేట్ థింగ్స్ past finding out, and wonders without number. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు అంటే ప్రియులారా ఇది అద్భుతము, ఆశ్చర్యము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి యోబు పలుకుతున్నటువంటి మాటలు, ఆయన బాధలో ఉన్నాడు, తన జీవితంలో ఎన్నడూ అనుభవించినటువంటి కష్టమును ఎదుర్కొంటున్నాడు. పిల్లరా, ఇలాంటి సమయంలో దేవుని దూషించాలి, ఎవడు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించాలి, కానీ దేవుని యొక్క కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ సృష్టి అంతని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన సృష్టిని సృష్టించిన దేవుడు నా దేవుడు అని గుర్తించినాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుతములను ఆయన చేయుచున్నాడు. ఎలాంటి విశ్వాసం అండి, ఎలాంటి నమ్మకం అండి. ఆ బాధలో కూడా అలాంటి మాటలు అంటున్నాడంటే ఆయన దేవుడితో ఉన్నటువంటి సంబంధము ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. నా ప్రియ సహోదరి, ఒకవేళ మన జీవితాల్లో యోబు వంటి ఆ గొప్ప కష్టం లేకపోవచ్చు, కానీ ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న యోబు వంటి విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఎంతో గొప్ప ఆదరణ, నిరీక్షణ ఈ ఉదయకాల సమయంలో దేవుడికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కార్యములు, ఆశ్చర్యములు, ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, రక్షకుడు. కాబట్టి ఈ రక్షకుణ్ణి మన జీవితాల్లో కలిగి ఉందాం, ఆనందంతో సంతోషంతో జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోబు యొక్క మాటలు వింటుంటే ఎలాంటి ఆశ్చర్యం కలుగుతుంది ప్రభువా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి గుండా వెళ్తున్నాడు. తన యొక్క దేహము, తన జీవితము ఎంతో భయంకరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఎలాగ హత్తుకున్నాడు, మీ వైపు చూసినాడు. ఎలాంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసము నాయన ఉదయకాల సమయంలో మాకు అలాంటి విశ్వాసము దయచేయండి. ద్వారా మీ యొక్క ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చూసే కృపను దయచేయమని, మా యొక్క కుటుంబాల చుట్టూ మీ కాపుదల భద్రత ఇవ్వండి నాయన. ప్రతి కుటుంబంలో ఈ యొక్క అక్కర కలిగి ఉన్నారు, అది తీర్చండి. వారి యొక్క జీవితంలో సరిచేయండి. మీకు ఇష్టానుసారమైనటువంటి జీవితంలో దయచేయమని వాళ్ళు మీ చేతికి అప్పగించుకుంటూ దినమంతా మెరికల కింద భద్రపరిచి క్షేమము, ఆనందము, సంతోషము ప్రతి కుటుంబంలో దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. And this morning we read from Job chapter 9 and verse 10. This verse acknowledges God's infinite power and wisdom. Job is expressing awe at how God performs great and marvelous deeds that are beyond human understanding. His works are countless and unfathomable, showing that we cannot fully grasp the extent of God's ways or the wonders He performs. My friends, I would like to see this wonder in your life. In all situations, trust His word and lean on Him. Oh, what a beautiful way God could bring the things into our lives.